హాయ్ అండి, అందరికి వెల్కమ్ టు మన ఛానల్ దేవిక ఇన్స్టిట్యూట్ విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో ఉపాధ్యాయ సాధికారతలో ప్రీవియస్ క్వశ్చన్లు వచ్చినాయండి. దాని ఆధారంగా ఎంసీక్యూ తయారు చేశానండి. ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఎన్సిటిఈ విస్తరణ రూపం: నేషనల్ కమిటీ ఆన్ టీచర్ ఎడ్యుకేషన్, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రేడ్ అండ్ ఎడ్యుకేషన్, నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ టీచర్ ఎంపవర్మెంట్. ఈ ఎన్సిటి అనేది కేంద్ర ప్రభుత్వం సలహా సంస్థగా మొదటగా ఉండేదండి. 1973లో ఒక అడ్వైజరీ బాడీ మాత్రమే ఇది. తర్వాత ఇది అప్పట్లో అది 1973లో అది చట్టబద్ధత చేయలేదు. తర్వాత 1993లో చట్టబద్ధత చేశారండి. దేని ఆధారంగా అంటే జనార్దన్ రెడ్డి కమిటీ 1991లో వచ్చిన జనార్దన్ రెడ్డి కమిటీ 1986 ఎన్పిఈ నేషనల్ పాలసీ ఇన్ ఎడ్యుకేషన్ దాన్ని అమలు చేయడానికి ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992లో పిఓఏ సూచనల మేరకు దీనికి చట్టబద్ధత కల్పించారు ఎన్సిటిఈకి. ఎప్పుడు 1993లో. ఇది స్వయం ప్రతిపత్తి ఎప్పుడు వచ్చిందంటే తర్వాత 1995 జూలై 1న ఈ చట్టం అమల్లోకి వచ్చింది. తర్వాత పూర్తిగా స్వయం ప్రతిపత్తి అనేది అంటే స్టాట్యుటరీ బాడీగా ఎప్పుడు మారిందంటే 1995 ఆగస్టు 17న స్వయం ప్రతిపత్తిగా ఉంది. దీని ప్రధాన కేంద్రాలయం వచ్చేసి ఢిల్లీలో ఉందండి. ఎన్సిటి అంటే ఇప్పుడు పూర్తి విస్తీర్ణ ఏంటిది? తెలుగులో అయితే జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. నల్లబల్ల విద్యా పతాకాన్ని ఏ కార్యక్రమంలో పేర్కొన్న మాదిరిగా అమలు చేశారు? సవరించిన విద్యా విధానం 1992న, ఆర్టీఏ 2009, 1986 జాతీయ విద్యా విధానమా, 2001 జాతీయ విద్యా విధానమా? నల్లబల్ల విద్యా పతాకాన్ని అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అండి. దీన్ని ఎవరి మేరక దీన్ని ప్రకటించారు అంటే ఫస్ట్ ఆపరేషన్ దేశవ్యాప్తంగా ఇది అనేది చాలా ప్రాముఖ్యత ఉంది. ఆపరేషన్ అనే పదం అత్యవసరాన్ని తెలియజేస్తుంది. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అంటే అందులో ఆపరేషన్ అంటే మీనింగ్ ఏంటిదంటే అత్యవసరాన్ని తెలియజేస్తుంది. ఇది ఎప్పుడు ప్రారంభించబడిందంటే 1986 సెప్టెంబర్ 30న ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ప్రారంభించారండి. ఎవరు మేరకు ప్రకటించబడిందంటే 1986 జాతీయ విద్యా విధానం మేరకు ఇది ప్రకటించబడింది. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1986 సెప్టెంబర్ 30న ప్రారంభించబడింది. తర్వాత నెక్స్ట్ నల్లబల్ల విద్యా పతాక ప్రధాన ఉద్దేశాలు: అదనపు తరగతి గదుల నిర్మాణమా, ఉపాధ్యాయుల నియామకమా, బోధన అభ్యాసన సామగ్రి సరఫరానా, పైవన్నీనా? పైవన్నీ. ఈ పథకం ఉద్దేశం ఏంటంటే ఈ పథకం ప్రారంభించి మనకి కార్యక్రమాలు ఏమేం చేశారంటే అదనపు తరగతి గదుల నిర్మాణము, అదనపు ఉపాధ్యాయుల నియామకము, బోధన అభ్యాసన సామగ్రి సరఫరా కోసము నల్లబల్ల పథకం 1986 జాతీయ విద్యా విధానం మేరకు ప్రకటించబడింది. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారండి? 1986 సెప్టెంబర్ 30న ఓబీబీ ప్రారంభించబడింది. ఆపరేషన్ బ్లాక్ బోర్డు. ఎపెప్ పూర్తి రూపం ఏమిటి? ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషనల్ ప్లాన్. ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్.
ఎపెప్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 1982, 1983, 1984, 1985. ఇది రాష్ట్రంలో సార్వత్రిక ప్రాథమిక విద్య అమలు కోసం ప్రవేశపెట్టిన పథకం అండి. ఇది 2 దశల్లో అమలైంది. మొదటి దశ వచ్చేసి 84 to 87, రెండోది 89 to 95 వరకు. మొదట ఎప్పుడండి? 84 నుంచి 87 వరకు ఉంది. 84 నుంచి 87 వరకు మొదటి దశ ఏర్పాటు చేశారు. ప్రయోగాత్మకంగా ఎన్ని పాఠశాలలండి? 32 పాఠశాలలు ఏర్పాటు చేశారు. రెండవ దశ వచ్చేసి 1989 నుంచి 95 అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేశారు. ఎపెప్ పథకం ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే ఇక్కడ ఉన్నత విద్యాభివృద్ధి, సార్వత్రిక ప్రాథమిక విద్య అమల, వృత్తి విద్య విస్తరణ, సాంకేతిక విద్యాభివృద్ధిన. రాష్ట్రంలో సార్వత్రిక ప్రాథమిక విద్య అమలు చేయడానికి ప్రవేశపెట్టిన పథకం ఏంటిదంటే ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం, ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్. ఎపెప్ పథకం ఎవరి సహకారంతో అమలైంది? ప్రపంచ బ్యాంకా, యునిసెఫ్, భారత ప్రభుత్వం మరియు ఓడిఏనా, IMF? భారత ప్రభుత్వం మరియు బ్రిటన్కు చెందిన ఓవర్సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్. ఓవర్సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అండి. ఇది ఏ దేశానికి చెందిందంటే బ్రిటన్కి సంబంధించింది. ఓవర్సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్. ఎపెప్ పథకం ఎవరి సహకారంతో అమలైంది? భారత ప్రభుత్వం మరియు బ్రిటన్ దేశానికి చెందిన ఓవర్సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే సార్వత్రిక ప్రాథమిక విద్య అమలు చేయడానికి. ఇది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడిందంటే ఇది 2 దశలుగా విడుదలైందంటే మొదటి దశ వచ్చేసి 1984 నుంచి 87 వరకు ప్రయోగాత్మకంగా 32 పాఠశాలను ఎంచుకున్నారు. తర్వాత వచ్చేసి 89 నుంచి 95 అన్ని జిల్లాలకు ఏర్పాటు చేయబడింది. ఓడిఏ అనగా ఓవర్సీస్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఓవర్సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్, అఫీషియల్ డెవలప్మెంట్ అథారిటీ, ఓవర్సీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ AID, ఓవర్సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్. ఎపెప్ మొత్తం ఎన్ని దశల్లో మొదలైంది అంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసాం కదండి, 2 దశల్లో అమలైంది. మొదటి దశ కాలం ఎంత అంట? 84 నుంచి 87 వరకు. సాధికారిత అనగా తన స్వంత జీవితం లేదా స్వయం పరిస్థితులపై పూర్తి అధికారాన్ని తనకు తాను కల్పించుకోవటం అని వివరించింది ఎవరు? సాధికారత అనగా తమ సొంత జీవితం లేదా స్వయం పరిస్థితులపై పూర్తి అధికారాన్ని తనకు తాను కల్పించుకోవటాన్ని లాంగ్ మాన్ కాంటెంపరరీ ఇంగ్లీష్ డిక్షనరీ 1998. లాంగ్ మాన్ కాంటెంపరరీ ఇంగ్లీష్ డిక్షనరీ. ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన పరిశోధన నిర్వహించి ఆ ఫలితాలను కరదీపులుగా ఉపాధ్యాయ లోకానికి అందించు సంస్థ. NCTE, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఉపాధ్యాయులతో నిరంతర విద్యను ప్రోత్సహించటం దీని పని. ఉపాధ్యాయ విద్యా శిక్షణ సంస్థల ఏర్పాటుకు అనుమతి, గుర్తింపు, పర్యవేక్షణ. నాణ్యత లేని ఉపాధ్యాయ విద్యా సంస్థలను మూసివేయటం. ఉపాధ్యాయులు డిమాండ్ సప్లై ఆధారంగా అంతరాన్ని తగ్గించటం. తర్వాత సమర్థతను, నిబద్ధతను పెంపొందించటం. విద్యా కోర్సులకు అర్హతలు నిర్వహించటం దీని యొక్క ఉద్దేశం అన్నమాట NCTE.
ఎన్సిటిఈ తన పశ్చిమ ప్రాంతీయ కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసింది? భూపాల్, ముంబై, పూణే, గ్వాలియర్. భోపాల్. ఎన్సిటిఈ బెంగళూరు ఏ ప్రాంత కార్యాలయంలో ఉంది? ఉత్తర ప్రాంతం, పడమర ప్రాంతం, దక్షిణ ప్రాంతం, తూర్పు ప్రాంతం. దక్షిణ ప్రాంతం. జాతీయ స్థాయిలో శాస్త్ర విజ్ఞాన ప్రతిభా పాటవ పరీక్ష నిర్వహించి ఎంపిక చేసిన విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చే సంస్థ. ఎన్సిఆర్టి. ఇది ఈ ఎన్సిఆర్టి అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1961 సెప్టెంబర్ 1న నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. దీనికి ప్రధాన కేంద్రం వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటుంది. జాతీయ స్థాయిలో శాస్త్ర విజ్ఞాన ప్రతిభా పాటవ పరీక్షను ఎన్టీఎస్సి నిర్వహించి ఉపకార వేతనాలు ఇస్తుంది. ఈ పరీక్ష నిర్వహించేది ఎన్సిఆర్టిని. దాన్ని నేషనల్ టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషన్ అంటారు. దీన్ని నిర్వహించేది ఏంటంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఇది ఒక స్కాలర్షిప్ పరీక్ష. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఉపాధ్యాయ సంఘం ఎస్ఐటియు, పిటియు, డబ్ల్యూటిఏఎం, పిఆర్టియు. ప్రోగ్రెసివ్ రికాగ్నైజ్డ్ టీచర్ యూనియన్. ఇది 1957లో ఏర్పాటు చేశారు. అతిపెద్ద ఉపాధ్యాయ సంఘం. ఎపెప్ మొదటి దశలో ఎన్ని పాఠశాలలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు? 25, 30, 32, 35? 32. మొదటి దశలో ఎప్పుడు జరిగిందండి? 1984 నుంచి 87 ప్రయోగాత్మకంగా 32 పాఠశాలను పరిశీలించారు. పాఠశాలలో ప్రతిరోజు వసూలయ్యే ఫీజులు, విరాళాలు, ఉపకార వేతనాలు మొదలు అంశాలను ఏ పుస్తకంలో నమోదు చేశారు? నగదు పుస్తకం. విద్యార్థుల యొక్క మార్కులు నమోదు చేయు పత్రము సంఘటన రచనా పత్రావళి, క్రమాభివృద్ధి పత్రం, ప్రగతి పత్రం, హాజరు పత్రం. ప్రగతి పత్రం. విద్యార్థుల యొక్క మార్కులు నమోదు చేసేది ఏంటిది అంటే ప్రగతి పత్రం. క్రమాభివృద్ధి పత్రం యొక్క ఆవశ్యకతను మొదటి తెలియజేసిన కమిషన్ మొదలియార్ కమిషన్, కొఠారి కమిషన్, సార్జెంట్ కమిషన్, ఆచార్య రామ్మూర్తి కమిటీ. క్రమా అభివృద్ధి పత్రం అంటే విద్యార్థి యొక్క పాఠశాల జీవితం మొత్తం తెలియజేసేదాన్ని క్రమాభివృద్ధి పత్రం అంటారు. విద్యార్థి యొక్క పాఠశాల జీవితం మొత్తాన్ని తెలియజేసేదాన్ని క్రమాభివృద్ధి పత్రం అంటారు. పాఠశాల విద్యార్థి యొక్క పాఠ్య సహపాఠ్య విషయాలు తెలియజేస్తుంది. విద్యార్థికి మార్గదర్శకత్వం ఇవ్వటానికి ఈ పత్రం అనేది ఉపయోగపడుతుంది. దీని యొక్క ఆవశ్యకతను తెలియజేసింది ఏ కమిషన్ అంటే మొదలయ్యార్ కమిషన్. పాఠశాలలో ప్రధానోపాధ్యాయుని అనుమతితో ఖర్చు పెట్టిన ఆర్థిక లావాదేవీలు నమోదు చేయు రిజిస్టర్ కంటెంజెంట్ రిజిస్టర్, యాక్విటెన్స్ రిజిస్టర్, ఉపాధ్యాయుల సర్వీస్ రిజిస్టర్, ఆవరణ పుస్తకం.
పాఠశాలలో ప్రధానోపాధ్యాయుని అనుమతితో ఖర్చు పెట్టిన ఆర్థిక లావాదేవీలు నమోదు చేయు రిజిస్టర్, కంటింజెన్స్ రిజిస్టర్. ఎన్సీఆర్టీ వారి ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించిన పత్రంలో చేర్చబడ్డ భాగాలు ఎక్కడవి? ఇవి 3 భాగాలు. అవి ఏంటంటే విద్యార్థుల పట్ల బాధ్యతలు, తల్లిదండ్రులు సమాజం పట్ల బాధ్యతలు, వృత్తి మరియు సహచరుల పట్ల బాధ్యతలు. ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన పరిశోధనలు నిర్వహించి ఆ ఫలితాలను కరదీపులుగా ఉపాధ్యాయ లోకానికి అందించు సంస్థ ఏది? ఎన్సిటిఈ. ఉపాధ్యాయుల కోసం వృత్తి ప్రవర్తన నియమావళిని ఎన్సీఆర్టీ ఏ సంవత్సరంలో ప్రకటించింది? నైన్టీన్ 1986 నాటి జాతీయ విద్యా విధాన సూచనలకు అనుగుణంగా ఎన్సీఆర్టీ ఒక చిత్తు ప్రవర్తనా నియమావళిని, డ్రాఫ్ట్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ ని రూపొందించింది. ఈ నియమావళిపై పలువురు నిపుణులు చేసిన సూచనలను దృష్టిలో ఉంచుకొని 1997లో ఎన్సీఆర్టీ ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తనా నియమావళిని ప్రకటించింది. ఎవరంటే ఎన్సీఆర్టీ. ఏ సంవత్సరంలో అంటే 1997లో. దేనిపై అంటే ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తన నియమావళిని ప్రకటించింది. ఎవరి సూచనలకు అనుగుణంగా? ఫస్ట్ అంటే 1986 జాతీయ విద్యా విధానం సూచనలకు అనుగుణంగా ఎన్సీఆర్టీ ఫస్ట్ డ్రాఫ్ట్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ ని రూపొందించింది. ఇది ఎన్ని అంశాల్లో ఉందంటే 30 అంశాలను 6 రంగాల్లో వివరించారు. ఈ నియమావళికి కూడా ఒక పీఠిక కూడా ఉందంట. ఎపెప్ ద్వారా చేపట్టిన నిర్మాణాలు ఏవి? కళాశాల భవనాలు, హాస్టళ్లు, పాఠశాల భవనాలు, శిక్షణా కేంద్రాలు. మానవ వనరుల అభివృద్ధి ద్వారా ప్రాథమిక విద్యలో నాణ్యతను పెంచటం దీని ముఖ్య ఇంపార్టెంట్. దీని ద్వారా పాఠశాల భవన నిర్మాణాలు చేపట్టడం. ఎపెప్ ద్వారా ఏం చేయాలంటే పాఠశాల భవనాలు. సార్వత్రిక నమోదా మరియు సార్వత్రిక నిలుపుదల ద్వారా ఏది సాధించాలనుకున్నారు? ఉన్నత విద్య, సర్వజనీన ప్రాథమిక విద్య, వృత్తి విద్య, సాంకేతిక విద్య. ఈ ఎపెప్ ద్వారానే సార్వత్రిక నమోదా, సార్వత్రిక నిలుపుదల సాధించటం ద్వారా సర్వజనీన ప్రాథమిక విద్యను అందించటం ద్వారా మనకి ఇలాంటి విద్య సాధించాలనుకున్నారు. ఎలాంటి విద్య? సార్వత్రిక నమోదా మరియు సార్వత్రిక నిలుపుదల అనేది ఈ కార్యక్రమం ద్వారానే సర్వజనీన ప్రాథమిక విద్యని సాధించాలనుకున్నారు. దీని ద్వారా ఏమేం చేశారంటే ప్రాథమిక విద్యలో నాణ్యతను పెంపొందించాలి, పాఠశాల భవన నిర్మాణాలు చేపట్టాలి, ఉపాధ్యాయ కేంద్రాల ద్వారా ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాలను మెరుగుదలకు తోడ్పాటు చేయాలి. సర్వజనీన ప్రాథమిక విద్య. ఇది ఏ కార్యక్రమం ద్వారా అండి? ఎపెప్ ద్వారా. 1986 జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి ప్రాథమిక, సెకండరీ పాఠశాల ఉపాధ్యాయులకు వృత్యంతర విద్యను అందించుటకు ఏర్పాటైన ఎన్సీఈఆర్టీల సంఖ్య 30, 100, 45, 100. 10. సారీ. విద్యార్థి పాఠశాలల ప్రవేశం మొదలు పాఠశాలను విడిచి వెళ్లే వరకు వారి సమగ్ర సమాచారాన్ని తెలియచేసేది.
ప్రవేశముల రిజిస్టరా, క్రమాభివృద్ధి పత్రమా, సంఘటన రచనా పత్రమా, ప్రగతి నివేదికన. పాఠశాల జీవితం, పాఠశాల ప్రవేశం మొదలు పాఠశాలను విడిచి వెళ్లే వరకు సమగ్ర సమాచారాన్ని అందించేది. పాఠశాల జీవితం మొత్తం తెలియజేయే పత్రికని మనం ఏమన్నా క్రమాభివృద్ధి పత్రం. ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా క్రమాభివృద్ధి పత్రాన్ని ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ మొదలియర్ కమిషన్, కొఠారి కమిషన్, జాతీయ విద్యా విధానం 1986, జాతీయ ప్రణాళిక చట్టం 2005. క్రమాభివృద్ధి పత్రాన్ని ఆవశ్యకతనేమో మొదలియార్ కమిషన్ తెలియజేస్తే తప్పనిసరిగా పాఠశాలలో ప్రవేశపెట్టాలని సూచించింది కొఠారి కమిషన్. ఆవశ్యకత మొదలియార్ కమిషన్, తప్పనిసరి కొఠారి కమిషన్. ఉపాధ్యాయుల జీతభత్యాలు నమోదు చేయనది లెడ్జర్ బుక్, యాక్విటెన్స్ రిజిస్టర్, నగదు పుస్తకం, కంటింజెన్స్ రిజిస్టర్. ఉపాధ్యాయుల జీతభత్యాలు నమోదు చేయనది యాక్విటెన్స్ రిజిస్టర్. జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలికి చెందినది క్రింది వాటిలో: NET, SCFTE, CABE సిలబస్, NTSE. పాఠశాల లాంగ్ బుక్ను ఈ అంశాలు నమోదు చేయటకు నిర్వహించాలి. తనిఖీ మరియు పర్యవేక్షణ నివేదికలు, ఆదాయం మరియు వ్యయం, విద్యార్థుల వ్యక్తి అధ్యయనాలు, కాలక్రమానుగతలో సంఘటన నమోదా. పాఠశాల లాంగ్ బుక్లో తనిఖీ మరియు పర్యవేక్షణ అంటే పాఠశాల పర్యవేక్షణ అధికారులు పాఠశాలను తనిఖీ చేసిన తర్వాత వారు పరిశీలించిన అంశాలను, సలహాలు, సూచనలను ఈ రిజిస్టర్లో పొందుపరుస్తారన్నమాట. పాఠశాల రికార్డులను ఎవరు బాధ్యత వహించాలి? ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాధికారి, DEO. ప్రధానోపాధ్యాయుడు బాధ్యత. అధికారులు ఆడిట్ రికార్డ్ అనేది పాఠశాల రిజిస్టర్లో ఏ విభాగానికి చెందుతుంది? ఉత్తర ప్రత్యుత్తర విభాగం రిజిస్టర్, సాధారణ రిజిస్టర్, విద్యా సంబంధమైన రిజిస్టర్, పర్యవేక్షణ మరియు తనిఖీ రిజిస్టర్. పర్యవేక్షణ మరియు తనిఖీ రిజిస్టర్. పర్యవేక్షణ మరియు తనిఖీ దీనికి సంబంధించి ప్రధానోపాధ్యాయుని పర్యవేక్షణ రిజిస్టర్ ఉంటుంది. రివార్డ్స్ అండ్ పనిష్మెంట్ రిజిస్టర్ ఒకటి, హానర్స్ రోల్ రిజిస్టర్, హెడ్ మాస్టర్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్, మార్గదర్శకత్వం, ప్రైవేట్ ట్యూషన్ రిజిస్టర్, పిల్లల ఆరోగ్య రికార్డు, హ్యాబీస్ రికార్డు, విద్యాధికారుల తనిఖీ రికార్డు, అకౌంట్స్ ఆడిట్ రికార్డ్స్. ఈ రికార్డులో ఇవి ఉంటాయి అన్నమాట. రిసీవ్డ్ అండ్ డిస్పాచ్ రిజిస్టర్ అనేది పాఠశాల రిజిస్టర్లో ఏ విభాగానికి చెందుతుంది? ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించినవి, ఆర్థిక పరమైనవి, సాధారణ రిజిస్టర్, విద్యాపరమైనవి. డిస్పాచ్.
రిసీవ్డ్ అండ్ డిస్పాచ్ రిజిస్టర్, అది ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించినది. ఇవి చిన్నగానే ఉన్నాయండి, గుర్తుపెట్టుకోవచ్చు. రిసీవ్డ్ అండ్ డిస్పాచ్ రిజిస్టర్ ఒకటి, ప్రభుత్వ ఫర్మానా నిబంధనలు, అలాగే క్యాజువల్ లీవ్ రిజిస్టర్, మెమో బుక్, ప్యూన్ బుక్. హ్యాబీస్ రికార్డ్ అనేది పాఠశాల రిజిస్టర్లో ఏ విభాగానికి చెందుతుంది? హ్యాబీస్ రికార్డు విద్యా సంబంధమైనవా, పర్యవేక్షణ తనిఖీ సంబంధించినవా, సామగ్రికి సంబంధించినవా, ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించినవా? పర్యవేక్షణ. హ్యాబీస్. ప్రైవేట్ ట్యూషన్ రిజిస్టర్, పిల్లల ఆరోగ్య రిజిస్టర్, విద్యార్థుల తనిఖీ రికార్డు, అకౌంట్స్ ఆడిట్ రికార్డ్స్, ఇవన్నీ పర్యవేక్షణ తనిఖీకి సంబంధించినవి. లైబ్రరీ ఇష్యూ రిజిస్టర్, మ్యాగజైన్ న్యూస్ పేపర్ రిజిస్టర్, స్టోర్ రిజిస్టర్ అనేది పాఠశాల రిజిస్టర్లో ఏ విభాగానికి చెందుతుంది? విద్యా సంబంధమైనవా, ఆరోగ్యపరమైనవా, ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించినవా, సామాగ్రికి సంబంధించినవా? లైబ్రరీ ఇష్యూ రిజిస్టర్, లైబ్రరీ ఇష్యూ రిజిస్టర్, మ్యాగజైన్ న్యూస్ పేపర్ రిజిస్టర్, స్టోర్ రిజిస్టర్స్. ఇవన్నీ సామాగ్రికి సంబంధించిన రిజిస్టర్లు. సర్వీస్ రిజిస్టర్లు, కమిటీ మినిట్స్ బుక్ అనేది పాఠశాల రిజిస్టర్లో ఏ విభాగానికి చెందుతుంది? సామాగ్రికి సంబంధించినవా, సాధారణమైనవా, ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించినవా, ఆర్థిక పరమైనవా? సాధారణమైనవి. సర్వీస్ రిజిస్టర్లు కానీ, కమిటీ మినిట్స్ బుక్స్ కానీ, పాఠశాల క్యాలెండర్, లాంగ్ బుక్ కూడా సాధారణమైన చెందినవి దాంట్లోకి వస్తాయి. విజిటర్స్ బుక్, సర్వీస్ రిజిస్టర్లు, విత్ డ్రాయల్ రిజిస్టర్లు, క్యాజువల్ లీవ్ రిజిస్టర్, స్టాఫ్ డ్యూటీ రిజిస్టర్, స్టాఫ్ మీటింగ్స్, ఉపాధ్యాయ వ్యక్తిగత స్కూల్ ఫైలు, కమిటీ మినిట్స్ బుక్, స్టాఫ్ మినిట్స్ బుక్స్ అనేవి ఈ కోవకు చెందుతాయి, సాధారణమైనవి. ప్రభుత్వ ఫర్మానా నిబంధన ఫైలు, ప్యూన్ బుక్ అనేది పాఠశాల రిజిస్టర్లో ఏ విభాగానికి చెందుతుంది? పర్యవేక్షణ తనిఖీ సంబంధించినవి, విద్యా విధానమైనవి, ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించినవి, సాధారణమైనవి. ఇవి 5 ఉన్నాయి, ఈజీగా గుర్తుపెట్టుకోండి. రిజిస్టర్, రిసీవ్డ్ అండ్ డిస్పాచ్, ప్రభుత్వ ఫర్మానా, క్యాజువల్ లీవ్, మెమో బుక్, ప్యూన్ బుక్. క్యాజువల్, మెమో, ప్యూన్, ప్రభుత్వ ఫర్మానా, రిసీవ్డ్ అండ్ డిస్పాచ్. విత్ డ్రాయర్ రిజిస్టర్, కమిటీ మినిట్స్ బుక్ అనేది పాఠశాల రిజిస్టర్లో ఏ విభాగానికి చెందుతుంది? పర్యవేక్షణ తనిఖీ సాధారణమైనవి, విద్యా సంబంధం ఇదైతే కాదు కాబట్టి సాధారణమైనవి. విత్ డ్రాయర్ రిజిస్టర్, కమిటీ మినిట్స్ అనేవి ఇవి సాధారణమైన వాటి బుక్లో ఉంటాయంట. విద్యార్థి పూర్తి విషయాలు ఏ రికార్డులో పొందుపరచాలి? అడ్మిషన్ రికార్డ్, లాంగ్ బుక్, సర్వీస్ బుక్, హాజర్ రికార్డ్. అడ్మిషన్ రికార్డ్. ఉపాధ్యాయులకు నిరంతరం శిక్షణ అవసరమని పేర్కొంది. ఎన్పిఈ 1968 కొఠారి కమిషన్, ఎన్పిఈ 1986 సెకండరీ కమిషన్. ఎన్పిఈ 1986. ఎన్సిఎల్పి పాఠశాలను ఎవరు నిర్వహిస్తారు? ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఎన్జిఓస్, వివిధ పరిశ్రమలు, కార్పొరేట్ కంపెనీలు. నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్, ఇది 2025 డిఎస్సిలో ఇచ్చారు. ఎన్సిఎల్పి పాఠశాలను ఎవరు నిర్వహిస్తారంటే ఎన్జిఓస్. నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్. ఈ క్రింది వానిలో విద్యా సంబంధ రికార్డు కానిది ఏది? పగిలే వస్తువుల రిజిస్టర్, హాజర్ రిజిస్టర్, క్యుములేటివ్ రికార్డు, ఉపాధ్యాయులు డైరీలు. పగిలే వస్తువుల రిజిస్టర్ కాదు.
లైబ్రరీలో ఎన్ని రకాల పుస్తకాలు ఉన్నాయో తెలియజేసేది. లైబ్రరీ మెను, లైబ్రరీ రిజిస్టర్, లైబ్రరీ స్టాక్, లైబ్రరీ కేటలాగ్. లైబ్రరీ కేటలాగ్. నగదు పుస్తకం యొక్క పిల్లల్లాగా దేనిని పిలుస్తారు? పాఠశాల క్యాలెండర్, ఆవరణ పుస్తకం, నగదు పుస్తకం, డైరీ. అది ఆవరణ. ఆవరణ, ఇది జాగదండి, ఆవరణ. పాఠశాల నుండి వెళ్ళిపోయి విద్యార్థి తిరిగి మళ్ళీ అదే పాఠశాలకు వచ్చినట్లయితే అతని ప్రవేశ సంఖ్య. కొత్తగా ఇవ్వాలి, ముందు కొత్తది తర్వాత పాతదే రెండు ఉపయోగించాలి, పాతదే పునరావృతం చేయాలి, అసలు పాఠశాలలోకి తీసుకోకూడదు. ముందు కొత్తది తర్వాత పాతది రెండు ఉపయోగించాలి. ఈ క్రింది వానిలో ఆర్థిక పరమైన రికార్డు కానిది? లెడ్జర్ బుక్, కాంటిజెన్స్ రిజిస్టర్, యాక్విటెన్స్ రిజిస్టర్, సేవా గ్రంథాలు. ఇక్కడే ఉంది, సేవా గ్రంథాలు కాదు. విద్యార్థి విద్యా సంవత్సరంలో హాజరైన మొత్తం పని దినాలను ఈ పుస్తకంలో నమోదు చేసి 5వ తరగతి పూర్తయిన తర్వాత అతడికి ఇస్తారు. ప్రోగ్రెస్ కార్డ్, రికార్డ్ షీట్, ఆన్సర్ షీట్, కాంటిజెంట్ కార్డ్. రికార్డ్ షీట్. ఈ క్రింది వానిలో పర్యవేక్షణ తనిఖీకి సంబంధించినవి కానివి ఏవి? ప్రధానోపాధ్యాయుని రికార్డ్ పర్యవేక్షణ రిజిస్టర్, ఓనర్స్ రోల్ రిజిస్టర్, మార్గదర్శకత్వం రికార్డు, పిల్లల ఆరోగ్య రికార్డు, అకౌంట్స్ ఆడిట్ కార్డు, విద్యాధికారుల తనిఖీ రికార్డు, ఉపాధ్యాయుల డైరీలు, క్యాజువల్ లీవ్ రికార్డులు. పర్యవేక్షణ తనిఖీకి సంబంధించినవి అయితే ప్రధానోపాధ్యాయుడు రివార్డ్స్ అండ్ పనిష్మెంట్ రిజిస్టర్, ఓనర్స్ రోల్ రిజిస్టర్, హెడ్ మాస్టర్ ఇన్స్ట్రక్షన్, మార్గదర్శకత్వం రికార్డు, ప్రైవేట్ ట్యూషన్, పిల్లల ఆరోగ్య కార్డు, హ్యాబీస్ రికార్డు, విద్యార్థుల తనిఖీ రికార్డు, అకౌంట్స్ ఆడిట్ రికార్డు. లేనిది ఉపాధ్యాయులు డైరీలు, క్యాజువల్ లీవ్ రిజిస్టర్. ఉపాధ్యాయుల డైరీలు అనేవేమో మనకి విద్యా సంబంధమైన దానికి వస్తాయి. క్యాజువల్ రిజిస్టర్ ఏమో సాధారణమైన దానికి వస్తుంది. ఇదేమో విద్యా సంబంధమైన రికార్డులోకి వస్తుంది, ఇదేమో క్యాజువల్ లీవ్ రిజిస్టర్లోకి వస్తుంది. మిగతా అన్ని పర్యవేక్షణ తనిఖీ సంబంధించినవి. ఉపాధ్యాయ పర్యవేక్షణ రిజిస్టర్, ఓనర్స్ రోల్ రిజిస్టర్, మార్గదర్శకం రికార్డు, పిల్లల ఆరోగ్య రికార్డు, అకౌంట్స్ ఆడిట్ కార్డు, విద్యార్థుల తనిఖీ రికార్డు. ఇది విద్యార్థులకు విద్యా సంబంధమైనవి, ఇది క్యాజువల్ లీవ్ రిజిస్టర్ సాధారణ సంబంధమైన దానికి వస్తుంది అన్నమాట. ఓకేనండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ చేయండి.